హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు 4 అంశాలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అనేక అంశాలను మరి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం జగన్ గారు చేశారు. సో మరి ప్రెస్ మీట్ అయినటువంటి కొన్ని గంటల్లోనే టీడీపీ పార్టీ అఫీషియల్గా పోస్టులు పెడుతూ, అంటే తనకు అలవాటైనటువంటి పద్ధతిలో ఆ పోస్టులు పెడుతూ దాన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యం, మీరు పెడుతున్న పోస్టులు అసత్యం. అంతే కదా. అక్కడ ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇస్తేనేమో అది కరెక్ట్ అనుకోవచ్చు. మీరు అక్కడ ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వకుండా వేరే టాపిక్ తీసుకొస్తున్నారంటేనే అవి నిజాలు ఇవి అబద్ధాలు అనేటువంటిది ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఒక్కసారి చూడండి ఎంత దారుణమో. 2 వేరు వార్తలంట. ఏపీకి గూగుల్ తెచ్చింది నేనే, ట్రీట్మెంట్ తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్. ఇది టీడీపీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్ట్ ప్రెస్ మీట్ తర్వాత. ఓకే, ఏపీకి గూగుల్ తెచ్చింది నేనే అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చెప్పాడా? ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ రావడానికి దీని వెనక ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరి కృషి ఉంది, ఏం జరిగింది, ఎక్కడ దీనికి బీజం పడింది అనేటువంటి అంశాలను నోటి మాటతో కాదు, ఆ జీవోలు, డాక్యుమెంట్లు, ఒప్పందాలు, ఆ తేదీలన్నీ కూడా స్క్రీన్ పైన మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కానీ, సింగపూర్ ప్రభుత్వం కానీ, ఆదాని కానీ, వైసీపీ అప్పుడు అధికారంలో ప్రభుత్వం కానీ, భూములు కేటాయించడం కానీ, ఆ ఒప్పందాలు కానీ, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించడం జరిగింది. అండ్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి పాయింట్, ఇప్పుడు వీళ్ళు ఏదో డేటా సెంటర్ మేము తీసుకొచ్చాము, మేము పెడుతున్నామని ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ డేటా సెంటర్ ప్రారంభం కావాలంటే జరగాల్సింది ఏంటి? అక్కడ సబ్సీ కేబుల్ అనేటువంటిది సింగపూర్ నుంచి విశాఖకి 3900 కిలోమీటర్ల పొడవులో ఉండాలంట. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి 2023 ఒప్పందం చేసుకున్నటువంటి ఆ కాపీలు కూడా జగన్ గారు చూపించారు. ఆదాని వేరు, గూగుల్ వేరు అంటే ఆదానితో గూగుల్ టైఅప్ అయినటువంటి విషయానికి ఆ విషయాలను కూడా ఇక్కడ చూపించారు. ఎక్కడెక్కడ ఒప్పందాలు చేసుకున్నారు, ఏ రకంగా ఆదాని గారు గూగుల్కి పోస్ట్ పెట్టినటువంటి విషయాలను చూపించడం కానీ ఆధారాలతో, అవి కూడా ఉట్టికి కాదు, ఒప్పందాలు ఎవరితో టైఅప్ అయ్యారనేది అవన్నీ చూపించిన తర్వాత కూడా ఇది గూగుల్ ఆదాని వేరు, ఇది వేరంటే ఇక్కడ కష్టపడ్డ వారి కృషిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వీళ్ళందరూ ఉన్నారు దీని వెనక. అలెగ్జాండర్ స్మిత్ రాసినటువంటి లేఖకు సంబంధించి అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని, వీళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు రాసినటువంటి లేఖ, అందులో ఏం మెన్షన్ చేశారు? ఆదాని గూగుల్ ఇద్దరికి టైప్ అయినటువంటి అంశానికి సంబంధించి ప్రస్తావించారు. అది కూడా చాలా క్లియర్గా చూపించారు కదా. మరి అక్కడ ఆదాని వేరు, గూగుల్ వేరు అని ఎట్లా చెప్తారు మీరు? అంటే ఇక్కడ జగన్ గారు చెప్పినట్టు ఆదాని గురించి చెప్తే జగన్ పేరు ప్రస్తావనకు వస్తున్న ఉద్దేశంతో మీరు చెప్పలేదు, అంతే కదా. విషయం అదే. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ పోస్ట్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అందులోని వాస్తవాలని చెప్పిన తర్వాత వీళ్ళకు ఫీజులు అవుట్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టారేమనిపిస్తుంది. ఒక ట్రీట్మెంట్ లాగా, వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ అంటారు, వీళ్ళు కూడా ట్రీట్మెంట్ అయినట్టుంది జగన్ ప్రెస్ మీట్తో. సో అందుకే ఈ రకంగా పోస్ట్ పెట్టినట్టున్నారు, అంతే కదా. ప్రజలనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. జగన్ ఏదైతే ప్రశ్న వేసాడో దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి, అంతేగాని ఇక్కడ అనగానే సత్యప్రసాద్ గారు ఏమంటారంటే, ఇక్కడ చూడండి, నువ్వు గూగుల్ తెచ్చావంటే ఎవరు నమ్మరు, కానీ అంటే నువ్వు గూగుల్ తెచ్చావంటే ఎవరు నమ్మరంట. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గూగుల్ డేటాకి సంబంధించి మరి ప్రెస్ మీట్లో కొన్ని లక్షల మంది చూశారు. ఎవరికి తెలియనటువంటి విషయాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గూగుల్ డేటాకి సంబంధించి. కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు ఏదైతే ఇప్పుడు సబ్సీ కేబుల్ 3900 కిలోమీటర్లకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. దానికి ఒప్పందం, సింగపూర్తో ఒప్పందం చేసుకునేటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన తర్వాత నమ్మారు కదా. కూటమి పార్టీ నాయకులు కూడా నమ్ముతూ ఉన్నారు కదా, కాదనలేము అని చెప్పి. అన్ని డాక్యుమెంట్లు అన్ని చూసిన తర్వాత కాదనే పరిస్థితి ఉంటుందా? పైగా అప్పుడు ఆదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు మీ పత్రికలు, మీ మీడియాలో మీరు ఏ రకంగా అప్పుడు ప్రచారం చేస్తారో అవన్నీ ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. వైసీపీ తవ్వకాలను బయటికి తీస్తూ ఉంది. ప్రజలు ఎందుకు నమ్మకుండా ఉంటారు? ప్రజలు నమ్ముతూ ఉన్నారు, మీరు నమ్మట్లేదు. పులివెందుల ఎమ్మెల్యే అంట, పులివెందుల ఎమ్మెల్యే ఇంట్లో ఒక 3 నమ్ముతారంట, లక్షల మంది చూస్తే. అండ్ అదేవిధంగా కదిరి నుంచి గొడ్డలు తెచ్చామంటే అందరూ నమ్ముతారు. ఇది నీ రేంజ్ అంట. జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఏదో 2019లో చూశారు కదా. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఓటమిని చవి చూస్తున్నారు కదా, 23 సీట్లకే పడిపోయి. జగన్మోహన్ రెడ్డి రేంజ్ సింగిల్గా పోటీ చేసేది. జగన్మోహన్ రెడ్డి రేంజ్ వేరు. ఆ రేంజ్ల గురించి మాట్లాడడం ఎందుకు? మీరు 3 కలిస్తే కానీ గెలవలేని పరిస్థితి, అది మీ రేంజు. జగన్మోహన్ రెడ్డి పథకాలని కాపీ కొట్టి ఈరోజు ప్రచారం చేసుకుంటారు కదా, మేము ఇస్తామని చెప్పి. కదిరిగొడ్డలంటే అర్థమైంది, నాకు అర్థం కాలే. కదిరిగొడ్డలి తర్వాత వివేక కేసు,
అక్కడ జగన్ అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి, అదే పాత పాట. ఎన్నిసార్లు పడతారు? వివేక కేసు అంట, సిబిఐ ఎంక్వైరీ వేశారు, మీరు కూడా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఏపీయండి, వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ వేయించినప్పుడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి పేరు అందులో ఉందని చెప్పి. మీ హయాంలోనే జరిగింది అది. ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడైనా ఏదైనా చేయండి. పైగా ఏమంటారు, వైసీపీ పార్టీ చావులపైన అబద్ధాలపైన పుట్టినటువంటి పార్టీ అంటే, శవాలపైన పుట్టినటువంటి పార్టీ. టీడీపీ పార్టీ మహానుభావులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తే అప్పుడున్న పార్టీ ఇప్పుడున్న పార్టీ ఏ రకంగా ఉందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా పార్టీని తీసుకున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు. నిజం చెప్తే 1000 ముక్కలు అవుతుందంట జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా, అది నిజం చెప్తే మునిశాపం ఉంది, అందుకే చెప్పడని చెప్పి వైఎస్ఆర్ గారు కానీ గతంలో చాలామంది సీనియర్ నాయకులు కూడా చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడే మీరు అబద్ధం చెప్తా ఉన్నారు కదా, దేశ వివేక కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందని చెప్పి. అసలు ఆ సిబిఐ దాంట్లో జగన్మోహన్ ప్రస్తావన లేదని అందరికీ తెలుసు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏ దానికైనా మీరు ఆన్సర్ ఇవ్వగలరా? సబ్సీ కేబుల్కి సంబంధించి సింగపూర్తో ఒప్పందం చేసుకునే అంశాలకు సంబంధించి ఇది అబద్ధం అని చెప్పి కానీ, ఆదానితో జగన్మోహన్ రెడ్డి 2023లో ఈరోజు ఏదైతే ప్రస్తావించిన డేట్లు అవన్నీ అబద్ధాలని కానీ చెప్పగలరా మీరు? మనం అది చెప్పలేము. మనం ఏం చెప్తాం, కదిరి గొడ్డలు అంటాం, లండన్ మందులు అంటాం, పులివెందుల ఎమ్మెల్యే అంటాం. ఆ పులివెందుల ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నలకే మీరు ఆన్సర్ ఇవ్వలేక ఈరోజు ఇట్లా పనికి మాలినటువంటి పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా అన్ని చూపించిన తర్వాత కూడా మీరు ఈ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే మరి జగన్ అడిగిన వాటికి మీ దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజం, మీరు పెడుతున్నది అసత్యాలన్నది ఇక్కడ క్లారిటీతో వచ్చినట్టే.